భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయింలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పినపాక నియోజకవర్గంలో కమలం వికసించదని, డిపాజిట్ కూడా రాదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చేతగాని ఎద్దు పండితే లెగదు, తామర పువ్వు వికసించేది లేదు అని అన్నారు. ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కమాండర్ అని కార్యకర్తలు, నాయకులు, సైనికులే పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మనం నమ్ముడు కాదు, అది ఉపాయం. ఉపాయం తెలవాలి మనకంటాను. కమ్యూనిస్టులు ఏం చేస్తారు? కమ్యూనిస్టులు తిట్టొద్దు దయచేసి. కమ్యూనిస్టులు మనతోనే ఉంటారు. ఇప్పుడు ఇక సిపిఎం మనతోనే జతగట్టిరు. వాళ్ళకి టికెట్లు వస్తాయి, అయ్యి వస్తాయి రోజు పేపర్లో రాస్తారు. పాపం వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతాను. వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మనీ కన్ఫ్యూజ్ చేస్తే మీరేం కన్ఫ్యూజ్ కావద్దు. ఒకరికి రాజ్యసభ, ఒకరికి ఎమ్మెల్సీలు ఇస్తా ఉన్నాం, ఇంకా కావాలంటే కార్పొరేషన్లు ఇస్తా ఉన్నాం. దాంట్లో ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయినాయి. దానికోసం మీరు టెన్షన్ పడకండి. అదంతా అయిపోయింది. పెద్ద సార్లు చూసుకుంటాడు అదంతా కూడా. ఇక వాళ్ళని ఎవరిని ఆవనవద్దు. వాళ్ళు కూడా మీటింగ్ పిలవాల్సింది. కొంతమంది మా మీటింగ్ రండి పోయి అందరూ అని చెప్పేసి పిలవాలి. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చినా, కేటీ రామారావు గారు, గౌరవ కేటీ రామారావు గారు వచ్చినా వాళ్ళకు కూడా ఒక బస్సు పెట్టి వాళ్ళు కూడా ఎక్కించుకొని రావాలి మన దగ్గరికి, మన మీటింగ్ తీసుకురావాలి. ఇక అందరూ మనం అన్నదమ్ములు.